జీవితంలో విజయం సాధించాలంటే సరైన ఆర్థిక నిర్వహణ చాలా ముఖ్యం. ఇది తెలిసినా కూడా చాలామంది తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళు ఎంత సంపాదించినా తరచూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతూ ఉంటారు. డబ్బును అర్థం చేసుకోలేకపోవడం, ఆర్థిక నిర్వహణను అర్థం చేసుకోలేకపోవడమే అసలు సమస్య. డబ్బు గురించి తరచుగా ఎక్కువ మంది చేసే తప్పుల్ని గురించి తెలుసుకుందాం. మొదటిది, బడ్జెట్ని తయారు చేయకపోవడం. ఆదాయం ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బడ్జెట్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయకపోవడం చాలామంది చేస్తున్న తప్పు. ఆదాయానికి మించి ఖర్చు అవుతున్నా అసలు గమనించరు. ఇటువంటప్పుడు సేవింగ్స్ మైనస్ అయిపోయి సున్నాల్లోకి వెళ్ళిపోతారు. అందుకే బడ్జెట్ వేయడం, సమీక్షించుకోవడం చాలా అవసరం. తద్వారా అనవసరపు ఖర్చులను తగ్గించవచ్చు. రెండవది, అనవసర రుణాలు తీసుకోవడం. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. ప్రైవేట్ రుణాలు ఇచ్చే సంస్థలైతే ప్రీ అప్రూవ్డ్ లోన్ పేరిట ఎటువంటి కాగితాలు లేకుండా కూడా లోన్ ఇచ్చేస్తుంది. ఇలా సులభంగా తీసుకునే రుణాల వల్ల అవసరం లేకపోయినా ఎక్కువ మంది రుణాలను తీసుకోవడానికి అలవాటు పడిపోయారు. తర్వాత కట్టలేక రుణభారంతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఖరీదైన గాడ్జెట్లు, ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు అవసరం లేకపోయినా కూడా లెక్క లేకుండా ఖర్చు చేస్తుంటారు. ఇలా చేయడం ఆర్థిక స్థితికి అత్యంత ప్రమాదకరం. అనవసరపు లోన్ల వల్ల, అధిక వడ్డీలు, అధిక ఛార్జీల వల్ల రెగ్యులర్గా మనం ఫాలో అయ్యే బడ్జెట్ల మీద కారణంగా కూడా ఇబ్బందులు పడవచ్చు. మూడవది, తక్కువ కాలానికే పెట్టుబడి పెట్టడం. ఏదైనా హఠాత్తుగా వచ్చిన డబ్బును కానీ, పొదుపు ద్వారా మనం దాచుకున్న డబ్బును కానీ స్వల్ప కాలానికే పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక ప్రయోజనం అస్సలు చేకూరదు. ఈ రకమైన పెట్టుబడులతో కొన్నిసార్లు లాభం వచ్చినా భారీ నష్టాలని సవిచూసే అవకాశం ఉంది. సో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి దీర్ఘకాలిక పెట్టుబడులే మన ముందున్న మార్గం. నాలుగవది, ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోకపోవడం. ఎక్కువ మంది ఇన్సూరెన్స్ని అదనపు వ్యయంగా భావిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్సెట్ ఇన్సూరెన్సు మీకు లాభదాయకమైన ఒప్పందాలుగా చెప్పొచ్చు. మీరు సంపాదించిన డబ్బును, ఆస్తిని, మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఇన్సూరెన్స్ అనేది ఒక చక్కటి మార్గం. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితమైన ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు పాలసీ బజార్ వంటి వెబ్సైట్లను చూడొచ్చు. ఇక్కడ 50కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ని అందించేలాగా ఏర్పాటు చేయబడి ఉంది. సో పైన చెప్పిన ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయేలా చేసే తప్పులు సరిదిద్దుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరుకుంటూ నమస్తే.